హాయ్ ఫ్రెండ్స్, చాలామంది ఆల్ఫాబెట్స్ అంటే జస్ట్ నర్సరీ కిట్కే యూజ్ అవుతాయి. అవి అంతగా యూస్ఫుల్ కాదు. జస్ట్ నర్సరీలో ఏబీసీలు రాయడానికి కాదు. ఆల్ఫాబెట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వర్డ్ ఫార్మేషను, వొవెల్స్, కాన్సనెంట్ ఎవ్రీథింగ్ మనము ఇక్కడ నుండే నేర్చుకుంటాం. ఇంకొకటి మెయిన్ స్పెసిఫిక్గా గవర్నమెంట్ సెక్టర్ ఎగ్జామ్లో ఫస్ట్గా 2 minutes లేదా 5 minutes లోపల మనం ఆల్ఫాబెట్స్ ఫ్రంట్ నుండి బ్యాక్ నుండి ఫ్రంట్ చెప్పే కెపాసిటీ మనలో ఉండాలి. ఎందుకంటే కోడింగ్ ఉంటుంది. ఇక ఆ సెక్టార్లో మీరు కిడ్స్కి ఇప్పటి నుండే కొంచెం ఆల్ఫాబెట్ని నేర్పించిండ్రు అని అంటే ఈజీగా. ఇందాక నేను ఒక బిఫోర్ వీడియోలో మీరు చూసి ఉంటే ఎలా స్ట్రోక్స్ని యూజ్ చేసి ఆల్ఫాబెట్స్ రాయాలో, ఎలా మీ కిడ్స్కి మీరు నేర్పించవచ్చు, ఈజీ టు ఈజీ చెప్పినాను. ఇప్పుడైతే చూడండి, నార్మల్గా ఇక్కడ క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, స్మాల్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఏంటిది మీరు కింద నెంబర్స్ వేసిండ్రు ఏంటిది అని అంటే నార్మల్గా ఆల్ఫాబెట్స్కి నెంబరింగ్ ఉంటుంది. ఏంటిది 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయని ప్రతి ఒక్కరికి తెలుసు. కాకపోతే 26 ఆల్ఫాబెట్స్ కంటే 26 ఆల్ఫాబెట్స్ ఏంటిది, ఒక్కొక్క లెటర్ని మనం ఎలా చదువుతున్నాము, మన బ్రెత్ ఏంటిది అంటే నార్మల్గా మీరు ఊపిరి తీసుకుంటా వర్డ్స్ చెప్తున్నారా, ఊపిరి తీసుకోకుండా వర్డ్స్ చెప్తున్నారా అనే సెక్టార్ని నేను మీకు ఇక్కడ చూపిస్తున్నా. నార్మల్గా వొవెల్స్ ఎక్కడి నుండి వచ్చినాయి, కాన్సనెంట్స్ ఎక్కడి నుండి వచ్చినాయి. ఇప్పుడు పిల్లలకి చాలా మట్టుకి ఏబీసీలు అంటే అబ్బా ఏబీసీలు రా లేజీగా, ఎందుకంటే చాలామంది పేరెంట్స్ మొబైల్స్ ఇస్తున్నారు. దానివల్ల ఏంటిది అంటే ఇంకా మొబైల్ ఒకటే కాదు, వాళ్ళు కొంచెం పిల్లలు కదా, ఇంకా ఆ వయసులో మీరు చూడండి ఆల్ఫాబెట్స్ మీకు ఏడైతే కనిపిస్తున్నాయో, నేను ఇక్కడ రాసిన ఆల్ఫాబెట్స్ని మీరు 26 స్పేస్లో చూసుకుంటే ఇది బోత్ సెక్టార్కి హెల్ప్ అవుతుంది. జస్ట్ కిడ్స్కి కాకుండా ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేరింగ్ ఉన్నారో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఎలా హెల్ప్ అవుతుంది అంటే కోడింగ్లో కానీ, డీకోడింగ్లో కానీ, ప్రతి ఒక్క దాంట్లో అలా హెల్ప్ అవుతుంది. అయితే మీరు ఏంటిది అని అంటే నార్మల్గా ఈ ఆల్ఫాబెట్ని చూడండి, A1 B2 C3 D4 E5 F6 G7 H8 I9 J10 K11 L12 M13 N14 O15 P16 Q17 R18 S19 T20 U21 V22 W23 X24 Y25 Z26. ఇక్కడి వరకు మనకు ఎలా ఉంటాయో సేమ్ స్మాల్ ఆల్ఫాబెట్స్ని కూడా సేమ్ మనం ఎలా, నేను ఇందాక ముందు స్ట్రోక్స్ అన్నా కదా, అలానే యూజ్ చేసి ఎలా రాయాలో ఇది కూడా చెప్పమంటే నేను ఇది కూడా చెప్తాను. బట్ ఇది ఈజీ ప్రాసెస్. కొంచెం మీరు ఇప్పటి నుండే పెడితే ఫర్దర్ ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసినా అప్పుడు హెల్ప్ అవుతుంది కిడ్స్కి. ఇప్పుడు చాలామంది కిడ్స్ ఎలా అంటే ఆల్ఫాబెట్సా డైరెక్ట్ మా అబ్బాయి రాసేస్తాడు. అవును రాసిస్తాడు, బట్ దానికంటే మోస్ట్ ఇంపార్టెంట్ వొవెల్ కాన్సనెంట్స్ కూడా ఉన్నాయి కదా. నార్మల్గా ఇప్పుడున్న కిడ్స్కి చాలా క్వశ్చనింగ్ ఏంటిది, అక్క ఎక్కడి నుండి వచ్చినాయి, ఆల్ఫాబెట్స్ ఎక్కడి నుండి వచ్చినాయి, ఇంకొకటి వీళ్ళ సౌండింగ్ ఏంటి ఇది ఇలా ఉంది, అసలు వర్డ్స్ ఎక్కడి నుండి వచ్చినాయి, ఇవన్నీ క్వశ్చన్స్. అయితే అందువల్ల మీరు ఆల్ఫాబెట్స్ ఏదైతే నేర్పిస్తున్నారో మీరు కొంచెం కేర్ఫుల్గా అంటే ఈ బేస్లో చూసి చెప్పండి. మీకు ఓకే డన్ అంటే నెక్స్ట్ లేదు ఇంకా కొంచెం ఐడియాస్ చెప్పండి అంటే చెప్పండి. Thank you, and like and subscribe. Thank you.